నమస్తే, మనము సోమాజిగూడలో ఉన్నాము. సో చూస్తూ ఉంటే నిన్న ఆర్ కృష్ణయ్య బీసీ బిల్లు ప్రవేశపెట్టారు కదా. సింపుల్గా ఒక జీవో తెచ్చి రాష్ట్ర ప్రభుత్వమే ఫస్ట్ ఇక్కడ అమలు చేయాలని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో దానిపైన మనతో మాట్లాడడానికి జాజుల సినిమా మనతో పాటు. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ఏమంటావు? సింపుల్ ఒక జీవో తెచ్చి అమలు చేయొచ్చట కదా బిల్లు అంటుండు ఆర్ కృష్ణయ్య. కృష్ణన్నను ముఖ్యమంత్రిని చేద్దాము, తీసుకొస్తాడా? ఇప్పుడు ఇదే కృష్ణన్న గారు మార్నింగ్ కాచిగూడలో సమావేశం పెట్టి ఈ రిజర్వేషన్లు సాధించాలంటే తమిళనాడు రాష్ట్ర తరాలో 9th షెడ్యూల్లో పెట్టి ఇవాళ తమిళనాడులో ఎట్లయితే ఏ విధంగా చేసిరో అట్లా వస్తేనే బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తాయని చెప్పి ఉదయం మాట్లాడాడు. మళ్ళీ సాయంత్రం ఇది సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి 2 జీవోలు ఇస్తే అమలైతే అన్నాడు. ఇప్పుడు 300 పేజీలు దాదాపు నెల రోజుల పాటు కసరత్తు చేసి తలపండిన న్యాయకోవిధులు, లా డిపార్ట్మెంటు, ప్రభుత్వం మొత్తం యంత్రాంగం అంతా కలిసి 300 పేజీలతో ఒక చట్టాన్ని తయారు చేశారు. 300 పేజీలను రాసినటువంటి ప్రభుత్వము 3 పేజీలు రాసి జీవో ఇవ్వలేదా? కాబట్టి దయచేసి కృష్ణన్న గొంతు ఎందుకు మారిందంటే, మొన్న అమిత్ షా గారు ఢిల్లీలో సమావేశం పెట్టి ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ ఎంపీలను పిలిపించుకొని తెలంగాణ రాష్ట్రంలో మీ రాష్ట్రంలో చేసినటువంటి బీసీ బిల్లు ఇవాళ అసెంబ్లీలో పాస్ అయి కేంద్రానికి పంపిస్తున్నారు. కాబట్టి ఆ బీసీ రిజర్వేషన్ల చట్టంలో మైనార్టీలు ఉన్నారు, మేము బీసీ రిజర్వేషన్లకు అనుకూలమే అని చెప్పండి, కానీ మైనార్టీలు ఉన్నారు కాబట్టి వ్యతిరేకిస్తున్నాం అని చెప్పండి అని చెప్పాడు. ఇవాళ కేంద్ర మంత్రి, హోంమంత్రి ఇవాళ అమిత్ షా గారు ఆదేశాల మేరకే కృష్ణన్న నాలిక మళ్ళింది, కృష్ణన్న మాట మార్చిండు. లేకపోతే ఎవరిని అడిగినా కూడా ఇవాళ మన తొలి వెలుగు వాళ్ళు ఒక న్యాయ నిపుణులను కానీ, రిటైర్డ్ జడ్జిలను కానీ, లేకపోతే ఎవరన్నా న్యాయ కోవిధులను కానీ ఎవరినన్నా ఒక ఇంటర్వ్యూ చేయండి. 2 జీవోలతోటి కనుక 42% రిజర్వేషన్ అమలవుతుందని అనుకుంటే వెంటనే నేనే స్వయంగా రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకుపోయి గంటలో ఆ 2 జీవోలు ఇప్పిస్తా, నాదే బాధ్యత. ఇప్పియకపోతే రాష్ట్రంలో కనిపించకుండా పోతా. అంటే ఎవరిని మోసం చేస్తేందుకు? ఎన్ని రోజులు మోసం చేస్తారు? పార్లమెంటులో చేయాల్సినటువంటి చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో జీవోలు ఇస్తే అవుతుందంటే గత 15 నెలలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోయినాయి. కేంద్రం నుంచి రావాల్సినటువంటి 1000 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి రావాలి, ఎన్నికలు లేకపోవడం వల్ల అవి కూడా అయిపోయినాయి. ఎవరన్నా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఎన్నికలు సమయానికి కావాల్సిన ఎన్నికలు ఆపుకుంటారా? అధికార పార్టీలో ఉన్నోళ్ళు సహజంగా అధికార పార్టీ ఏది ఉంటే అది గెలుస్తుంటుంది లోకల్ బాడీ ఎన్నికల్లో, ఏ ప్రభుత్వం అయినా కూడా. అది టీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, రేపు ఇంకో పార్టీ ఉన్నా, వాళ్ళు గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎన్నికలు పోకుండా ఆగుతారా? కాబట్టి ఈ జీవోలు అనేది ఉట్టిముచ్చట. కేంద్ర పెద్దలు అమిత్ షా గారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ తోటి ఆడుతున్నటువంటి నాటకం ఇది. ఈ నాటకాలు బంద్ చేయరు. తెలంగాణ రాష్ట్రంలో మనమందరం కలిసి కులగణన జరగాలని చెప్పినాం, కులగణన జరిగింది. కులగణన జరిగిన తర్వాత మీరు పాత రికార్డు తీయండి, దయచేసి మన తొలి వెలుగులో ఉన్నటువంటి పాత రికార్డు తీయండి. ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో, అనేక హోటల్లో, ఇందిరా పార్క్ దీక్షల్లో కులగణన కాదు 42% కోసం అసెంబ్లీలో చట్టం చేయండి అని డిమాండ్ చేసినాం, అందరం చేసినాం. కృష్ణన్న చేశాడు, రాజారాం యాదవ్ చేశాడు, తర్వాత ప్రతి ఒక్కరు బీసీ ఉద్యమం కోసం పనిచేస్తున్న నాయకులందరూ చేశారు. అసెంబ్లీలో చట్టం చేయను, ఇప్పుడు చట్టం చేసారు. చట్టం చేసినాక మళ్ళీ జీవోలు తీయని మళ్ళీ మొదటికి పోతున్నారు. చట్టం చేయకముందుకే జీవోలు తీయమంటే అయిపోతుంది కదా. కాబట్టి చట్టము గొప్పనా జీవోను గొప్పనా అనేది ఇవాళ న్యాయ నిపుణులు చెప్తారు, నేను చెప్పను ఏది గొప్పననేది. చట్టమే గొప్ప. ఇప్పుడు కావాల్సిందల్లా ఇక్కడ పాక్షిక విజయం సాధించడం. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరిగింది. ఇప్పుడు మేము ఏ పార్టీలు లేదు, మేము ఏ పార్టీ రాజకీయ కండువా కప్పుకోలే. 25 ఏళ్ళుగా ఈ బీసీ జెండా వేసుకున్నామంటే ఇక మార్చలే. కండువాలు మార్చినట్టు ఆ పార్టీల సిద్ధాంతాలు తగ్గట్టు మాట్లాడుకుని ఎవరన్నా మాకేం అభ్యంతరం లేదు. కృష్ణన్న ఒక్కడే కాదు కదా, అనేక మంది ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్లో మీరు మాట్లాడుకోండి, మీ పార్టీ తగ్గట్టు మాట్లాడుకోండి. కానీ మన జాతికి ఏది మేలు జరుగుతుందో, ఏది న్యాయం జరుగుతుందో అదే మాట్లాడాలని నా విజ్ఞప్తి. ఎందుకంటే ఈరోజు మనం కనుక బీసీ సమాజాన్ని తప్పుతో పట్టిస్తే మనం భవిష్యత్తులో బీసీలకు చేసేవాడు కూడా ఎవడు చేయడు. ఇవాళ మనం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం చేయాలంటే చేసిరు, అసెంబ్లీలో చట్టం చేయాలని చేసినావు. అదేవిధంగా ఢిల్లీకి కేంద్రం అఖిలపక్షం తీసుకొని పోవాలని కృష్ణన్ అనేకసార్లు స్టేట్మెంట్ ఇచ్చాడు. అఖిలపక్షంతో ఢిల్లీకి తీసుకుపోవడానికి అసెంబ్లీలో 17వ తేదీ నాడు అసెంబ్లీలో చట్టం చేశారు. మార్చి 17వ తేదీ నాడు అసెంబ్లీలో చట్టం చేశారు. ఆ చట్టం చేసిన రోజే సాయంత్రం 6 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
భారతీయ జనతా పార్టీ అధ్యక్షునికి, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి అదే రోజు గవర్నమెంట్ తరపున లేఖ రాశాడు. అయ్యా, మేము అసెంబ్లీలో చట్టం చేశాం, 42% ఈ బడ్జెట్ పార్లమెంట్ సమావేశంలో ఆమోదించండి. మిమ్మల్ని కలవడానికి ఏదైతే అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఐ వీళ్ళందరినీ అఖిలపక్షంతో తీసుకొచ్చి నేను ఢిల్లీకి వస్తాను అదే రోజు లెటర్ పెట్టాడు. మరి ఇక అందులో తప్పేముంది? అఖిలపక్షంతో ఢిల్లీకి వస్తానని ఆయన లెటర్ పెట్టినప్పుడు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి పోయి కలుస్తాడా? ఎవరిని కలుస్తాడు? ప్రధానమంత్రిని కలవాలి, అపాయింట్మెంట్ ఇస్తే కలవాలి తప్ప అపాయింట్మెంట్ ఇవ్వకుండా కలవలేడు కదా. కాబట్టి అన్నింటినీ ఆలోచన చేయాలి. ఆలోచన కృష్ణ చెప్తుంది ఏంటంటే ప్రధానంగా అది టైం పడుతుంది కావచ్చు, ఒక 6 నెలలు పట్టచ్చు, లేకపోతే ఇంకో పట్టచ్చు, ఎంతో కావచ్చు. అంతలోపు ఇప్పుడు వేస్తే స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి, లేకపోతే నోటిఫికేషన్లు వస్తున్నాయి, అలా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది కదా మన బీసీలు అని చెప్పేసి మాట్లాడుతారు. ఇప్పుడు హైకోర్టులో 34% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు యథావిధిగా అమలు చేయాలని చెప్పి నేనే స్వయంగా రాష్ట్ర హైకోర్టులో కేసు వేశాను. అదేవిధంగా మెదకు, మహబూబ్ నగర్ సంబంధించిన ఒక 2 అగ్రకుల నాయకులు వాళ్ళు కేసు వేశారు. 50% సీలింగ్ దాటుతుంది కాబట్టి 34% రిజర్వేషన్ తగ్గించండి అని వాళ్ళు కేసు వేశారు. 50% సీలింగ్తో సంబంధం లేదు, 34% అమలు చేయండి అని నేను కేసు వేశాను. చివరికి హైకోర్టు తీర్పు ఏమి ఇచ్చింది? దేశంలో సుప్రీంకోర్టే అత్యున్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు సామాజిక రిజర్వేషన్లకు లక్ష్మణ రేఖ గీసింది. 50% రిజర్వేషన్లు దాటడానికి వీలు లేదు. కాబట్టి ఈ రిజర్వేషన్లను తగ్గించండి అంటేనే కదా కేసీఆర్ గారు 34% ఉన్న రిజర్వేషన్ను నిలువున 18% కోసి తగ్గించాడు. మరి ఇదే రాజారాం గారికి నేను అంటున్నా, ఇప్పటికి రాజారాం గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కదా, మరి కేసీఆర్ గారు ఎందుకు 2 జీవోలు తీయలేకపోయాడు? ఆ రోజు హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు 2 జీవోలు తీస్తే, జీవోలు తీసేంతసేపు 5 నిమిషాల జీవోలు తీస్తారు. జీవో తీస్తే 34% రిజర్వేషన్లు వచ్చు కదా. కేసీఆర్ బీసీ రిజర్వేషన్లు తగ్గించుండనే అపవాదు లేకుండాటుండే కదా. మరి ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు 2 జీవోలు తీస్తే ఇవాళ వస్తుందా? మనం న్యాయ నిపుణులతోటి, రిటైర్డ్ హైకోర్టు జడ్జీలతోటి ఒకసారి కూర్చుందాం. కూర్చొని నిజంగా మీ వాదన కరెక్ట్ అయితే నిజంగా రేవంత్ రెడ్డి గారి దగ్గర నేనే తీసుకుపోతా, రేవంత్ రెడ్డి దగ్గరికి గంటల జీవోలు ఇస్తాడు. ఈ మాట అంటే తమిళనాడులో చేసిరు కదా, అక్కడ చేసింది కదా ప్రభుత్వం, అక్కడ కూడా రిజర్వేషన్ స్థాయి పెరిగింది కదా, ఆయన అక్కడ ఏం కాలే కదా అని చెప్పేసి మాట్లాడు. ఇప్పుడు తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఒకటి. తమిళనాడులో విద్యా ఉద్యోగాల్లో మాత్రం ఉన్నాయి, స్థానిక సంస్థల రాజకీయ రంగంలో లేవు ఒకటి. రెండోది బీహార్, మన కళ్ళ ముందలే బీహార్ ఉంది. బీహార్లో నితీష్ కుమార్ గారు ఇప్పుడు ఎన్డీఏ కీలక భాగస్వామి. మనం ఎన్డీఏ కీలక భాగస్వామి ప్రధానమంత్రికి దగ్గర. ఆయన 65% రిజర్వేషన్లు కులగణన చేసిన తర్వాత ఎవరైతే మా బీసీ నాయకులు ఈ జీవోలు తీయమంటారో, నితీష్ కుమార్ గారు కూడా కులగణన చేసిన తర్వాత 65% రిజర్వేషన్లు పెంచుతూ జీవో తీసిండు. వెంటనే హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. రిజర్వేషన్లు ఈ 50% దాటినాయి, ఇది చెల్లెని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మరి బీహార్లో ఎందుకు 65% రిజర్వేషన్ అమలు అవుతలేవు? బీహార్లో అయితే బీసీ ముఖ్యమంత్రి కదా. సరే, ఈ రేవంత్ రెడ్డి అగ్రకుల ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాదు. రేవంత్ రెడ్డి తరఫున మాట్లాడతానుకు నికర్సైనటువంటి బీసీ ఉద్యమ నాయకుని, ఈ పార్టీ ఆ పార్టీ జెండా పట్టకుండా 3 దశాబ్దాలుగా బీసీ ఉద్యమంలో పనిచేస్తున్న వాళ్ళం. మరి బీసీ ముఖ్యమంత్రితోటే కాంది ఓసీ ముఖ్యమంత్రితోటి అవుతుందా? అంటే ఎవరిని బట్టగాల్చి మీదే వాళ్ళని ఎవరిని కన్ఫ్యూజ్ చేస్తారు? ఎన్ని రోజులు ఈ బీసీ సమాజాన్ని తప్పుదో పట్టిస్తారు? మీ పదవుల కోసం, వ్యక్తిగత లాభం కోసం బీసీ జాతిని ఎట్లా తప్పుదో పట్టిస్తారు? ఇది పద్ధతి కాదు, ధర్మం కాదు. దయచేసి మన లడాయి ఎక్కడ ఉండాలి? మన లడాయి ఇప్పుడు రాష్ట్రంలో ముగిసింది. బీసీల లడాయి కులగణన జరిగింది, అసెంబ్లీలో చట్టం చేసింది. అదేవిధంగా ఆయన అఖిలపక్షంతో వస్తాను రేవంత్ రెడ్డి గారు లేఖ ఇచ్చారు. ఇప్పుడు ఢిల్లీలో ఎక్కడ జరగాలి? ఢిల్లీలో జరగాలి. అందుకోసమే మేము ఢిల్లీలో కూడా ఢిల్లీతోటి పంచాయతీ పెట్టుకోవాలి అనుకోలే. మేము అక్కడ కూడా సానుకూలంగా అయిపోతుంది కదా. కిషన్ రెడ్డి గారు అంటారు, మా ఆర్ కృష్ణ కూడా అంటున్నాడు, ఇలా మొత్తం ఆ జీవోని, ఈ చట్టాన్ని మేము ఢిల్లీలో కూర్చొని ఆమోదించుకొస్తామని. కాబట్టి ఇంకా ధర్నా ఎందుకు, పోరాటం ఎందుకు, ఢిల్లీ దాకా పోయేదందుకు అనుకున్నాం. కానీ అమిత్ షా గారు ఎప్పుడైతే మొన్న ఢిల్లీలో తెలంగాణ పార్లమెంట్ సభ్యులు, మీరు రికార్డు తీయండి, పార్లమెంట్ సభ్యులను పెట్టి మీరు బీజేపీ ఎంపీలను ఇంటర్వ్యూ తీసుకోండి. పార్లమెంట్లో తెలంగాణ ఎంపీలతో మీటింగ్ పెట్టి, ఎందుకంటే తెలంగాణ నుంచి ఇది వస్తుంది, బిల్లు వస్తుంది కాబట్టి ముందుగా అతని వాళ్లకు డైరెక్షన్ ఇచ్చిండు. ఈ బీసీ రిజర్వేషన్లకు మేము అనుకూలమే, కానీ మైనార్టీలు ఉంటే మాత్రం నేను అంటున్నా, బీజేపీ ప్రభుత్వానికి, అమిత్ షా గారికి, బీజేపీ పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం బిల్లు మీకు ఇవ్వగింది, అందులో మార్పులు కావాలనే ముస్లిం బీసీలను పెట్టి పంపించారు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తారు. ముస్లిం బీసీలా, హిందూ బీసీలా ఇక్కడ అనవసరం. బీసీ జాబితాలో ఒకసారి
బీసీ జాబితాలో ఎవరు ఉంటే వాళ్ళకు వస్తాయి. బీసీ జాబితాలో క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళకు వస్తాయి, ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళకు వస్తాయి, సంచార జాతులు ఉన్నాయి వాళ్ళకు అసలు ఇక్కడ వీళ్ళు ఇండికేట్ చేశారు కదా, ముస్లిం ఒకవేళ అని. మీకు ముస్లింలు నచ్చకపోతే వాళ్ళని మీకు మార్పులు చేర్పులు చేసుకొని ఆమోదించుకునే అధికారం పార్లమెంట్కి ఉంది. ఈ రాష్ట్ర అసెంబ్లీ చేసిన బిల్లే ఫైనల్ కాదు, మార్పులు చేర్పులు చేసుకొని చేసే అధికారం ఉంది కదా. ఆ అధికారాన్ని మీరు దగ్గర పెట్టుకొని వజ్రాయుధాన్ని మీ చేతిలో పెట్టుకొని మా దగ్గర ఆయుధం లేదు మేము కొట్లాడలేము అంటే ఎట్లా? కాబట్టి ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు బీసీ సమాజం ఎప్పటికీ నమ్మదు. ఫైటింగ్ అనేది స్టేట్ ఫైట్ ఉండాలి, ఫైటింగ్ అనేది శాస్త్రీయంగా ఉండాలి, ఫైటింగ్ అనేది రాజకీయ కుట్రలు కుతంత్రాలు లేకుండా ఉండాలి. బీసీలకు నిజంగా ఎట్లా మేలు జరుగుతుందో అట్లా ఉండాలి. బీసీలకు ఎట్లా మేలు జరుగుతుంది? బీహార్ రాష్ట్రంలో మన కళ్ళ ముందర ఉంది, కొట్టేసింది. అదేవిధంగా మహారాష్ట్రలో కొట్టేసారు 60% పోతే, మధ్యప్రదేశ్లో కొట్టేసారు, ఒరిస్సాది కొట్టేసారు. ఒక్క రాష్ట్రం కాదు 7 రాష్ట్రాల్లో కొట్టేసారు. 50 మహారాష్ట్రలో మరాఠాలకు 20% రిజర్వేషన్ కల్పించి మొత్తం 60% అయితే నిలువున కొట్టేసింది సుప్రీంకోర్టు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వేరు, సామాజిక రిజర్వేషన్లు వేరు. ఈడబ్ల్యూఎస్ ఏమో ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఆ ఉన్న 100 సీట్లకు అదనంగా 20 సీట్లు సూపర్ నెమరీ ద్వారా ఇచ్చేటువంటి సీట్లు అవి. ఫైనాన్షియల్గా ఆర్థిక అభివృద్ధి చేసేటువంటి రిజర్వేషన్లు అవి. ఇవి సామాజిక అభివృద్ధి చేసే రిజర్వేషన్లు. కాబట్టి దీనికి దానికి తేడా తెలియదు. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు దృష్ట్యా పార్లమెంటుకే సుప్రీంకోర్టు తీర్పును అధిగమించాలంటే పార్లమెంటుకే సర్వాధికారాలు ఉంటాయి. ఈ లా స్టూడెంట్ని అడిగినా మినిమం లా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా చెప్తారు. ఈ దేశంలో సుప్రీం ఏది? సుప్రీంకోర్టు తీర్పును అధిగమించాలంటే ఎవరికి అధికారం ఉంది? పార్లమెంట్కి అధికారం ఉంది. కాబట్టి పార్లమెంట్లో అధికారంలో ఉన్నటువంటి పార్లమెంట్లో బిల్లును ఆమోదించి చట్టం చేయాలి. కానీ మళ్ళీ జీవోలు ఇచ్చిందంటే ఎంత చిన్న పిల్లలు కూడా నవ్వుకుంటారు. అందుకనే మేము వాళ్ళని ఎవరిని పట్టించుకోం. వాళ్ళు కూడా మా సోదరులే, తెలియకో మసలుగా మాట్లాడారు. మేము ఇవాళ 2వ తారీఖు నాడు ఇవాళ ఢిల్లీ కేంద్రంగా మేము మా ఉద్యమాన్ని మొదలు పెట్టబోతున్నాం. 2వ తారీఖు నాడు కనీవిని ఎరగని రీతిలో 1000 మందితోటి ఢిల్లీని ముట్టడించబోతున్నాం. జంతర్ మంతర్ కేంద్రంగా బీసీల యొక్క ఆత్మ గౌరవాన్ని, బీసీల యొక్క నినాదాన్ని ఢిల్లీ పార్లమెంటు గోడలు బద్దలయ్యేటట్టు మేము వినిపించబోతున్నాం. దయచేసి ఈ ఉద్యమానికి అందరు బీసీ బిడ్డలు కలిసి రావాలి. మన పోరాటం ఢిల్లీలో చేసేటువంటి పోరాటం కాబట్టి ఢిల్లీ కేంద్రంగా జరిగేటువంటి పోరాటానికి పార్టీలను, జెండాలను అన్ని పక్కన పెట్టి ఈ ఉద్యమానికి బేషరతుగా మద్దతు తెలిపిన అందరు రావాలి. ఈ ఉద్యమం ద్వారా ఒకవేళ ఆ లోపు 2వ తారీఖు లోపు కనుక పార్లమెంట్ కనుక అసెంబ్లీలో చేసినటువంటి బిల్లును ఆమోదిస్తే అదే ఢిల్లీలో విజయోత్సవ సభ పెడతాం 1000 మందితోటి. ఒకవేళ తీయకపోతే మాత్రం 2వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వాన్ని తాడో పేడో తెలుసుకోబోతున్నాం. ఇది ఆర్ కృష్ణయ్య గారు మీరు చెప్తున్నటువంటి జీవో నిజంగా తేవచ్చు, కానీ అది వీక్ అయిపోతుంది, మళ్ళీ కొట్టుకుపోతుంది. అదేదో చట్టబద్ధంగా పటిష్టంగా చేసుకుంటే మనకు ఉపయోగపడుతుంది, బీసీ సమాజానికి ఉపయోగపడుతుంది. కానీ ఇలా బలహీనంగా చేసుకోవడం వల్ల ఎప్పుడో కొట్టుకుపోయడానికి మనం ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఏదైతే ఢిల్లీతోనే కొట్లాడడం, ఢిల్లీ వాళ్ళని అడుగుదాం. బీజేపీ ఏదైతే ఎర్ర చూపుతుందో, ఏదైతే చెప్తున్నటువంటి ముస్లిం బీసీ అనే ఒక పదాన్ని అది వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాకపోతే అక్కడ ఆలోచించుకొని అవసరమైతే చేంజ్ చేసుకున్నా బీసీలకు ఇబ్బంది జరగదని చెప్పేసి కూడా మనతో పాటు సినిమా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.